జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారండి? మా రోజునైతే ఈరోజు ప్రతిరోజు కూడా ఈ భగవంతుని ఫోటో చూసి నిద్ర లేవడం అయితే జరుగుతుంది. ఈ ఫోటో నాకు సెంటిమెంట్ అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పెళ్ళి అప్పుడు తెచ్చుకున్నాను. ఆ ఫోటోని అలా రూమ్లో అలా సైడ్కి పెడతాను అనమాట. మార్నింగ్ లేచిన వెంటనే ఇది సూర్యభగవాన్ ఫోటో అక్కడ చూసిన తర్వాత ఒకసారి నేచర్ని చూసి మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది ఉదయాన్నే నేచర్ని చూస్తే. తర్వాత స్టవ్ అంతా క్లీన్ చేసుకొని ఒకసారి ముగ్గులు అవి పెట్టుకున్నాక, మా హస్బెండ్ది బిజినెస్ కనుక సో మార్నింగే వెళ్తారు. తనకి మార్నింగే కాఫీ టీ అలాంటివి ఏమి ఇవ్వకుండా జస్ట్ ఒక బాదం పప్పు, ఒక 5 బాదం పప్పులు అండ్ ఓట్స్ ఇస్తాను. ఓట్స్ 2 స్పూన్స్ వేసి, నార్మల్ ఓట్స్ అందులో కర్డ్ వేసి ఇస్తాను అనమాట. ఆర్ మజ్జిగ ఏదైనా తినచ్చు. మనకి ఓట్స్ అనేది చాలా మంచి పౌష్టికాహారం కదా. ఇది ఆరోగ్యకరమైన ఒక ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్లు ఉంటాయి. మనకి గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. ఇంకా వెయిట్ కూడా లెస్లో ఉంచుతుంది. నెక్స్ట్ తక్కువ ఆకలి కూడా వేసేటట్టు బరువు నియంత్రణ ఉంటుంది అన్నమాట. కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఓట్స్ చాలా మంచిది. చక్కెర ఉండదు కదా, బ్లడ్లో షుగర్ లెవెల్స్ కూడా ఈక్వల్గా ఉంచడానికి సహాయపడతాయి ఈ ఓట్స్ అన్నమాట. సో అందుకని నేను ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు తనకి ఓట్స్ పెట్టి అందులో చిన్న మజ్జిగ కానీ పెరుగు కానీ కలిపేసి ఇస్తానన్నమాట అతనికి. అది చల్లారిన తర్వాతే మజ్జిగ వేయాలి. అది వేసి ఇచ్చేస్తాను. తన అది తీసుకొని బాదం పప్పు తీసుకొని వెళ్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ టిఫిన్ అనేది నేను తర్వాత ఫ్రెష్ అయ్యి దీపం పెట్టుకుంటాను. ఇది మా పూజ గది. సో నాకు పూజ చేయడం చాలా ఇష్టం. ఇది మా స్వామివారు, మా అమ్మవారు. ప్రతినిత్యము కూడా నేను పూజ అనేది చేసుకుంటాను. ఒక 1/2 అవర్ కేటాయించేయాలి. ఎందుకంటే ప్రతిరోజు మార్నింగ్ గోమహత్యం చదువుతాను, వజ్ర కవచం చదువుతాను వెంకటేశ్వర స్వామిది. తర్వాత లక్ష్మీ అష్టోత్తరం చదివిన తర్వాత పూజ చేసుకుంటాను అనమాట. ఆ పూజ అయిపోయిన తర్వాత ఎవ్రీడే కూడా విష్ణు సహస్రనామ పారాయణ అయితే చేస్తాను. ఆ విష్ణు సహస్ర పారాయణంలో కంప్లీట్గా అది చదివేసి హారతిస్తాను అనమాట ప్రతిరోజు కూడా. అది అయిన తర్వాత ఆఫ్టర్నూన్కి పాలు తోడు పెడతాను. ఎవ్రీడే కూడా మార్నింగ్ తోడు పెడతాను. ఆవు పాలు తీసుకుంటాం అన్నమాట. ఈ ఆవు పాలు అనేవి మనకి చిక్కగా ఇప్పేసి ఇస్తారనమాట మనకి. సో ఇంటికి తెచ్చిస్తారు. డైలీ అవే వాడతాం మేము. సో అది అయిన తర్వాత నేను ఈరోజు దోశలుకి అని చెప్పి మా వెట్ గ్రైండర్ మిక్సీకి ఇది సపరేట్గా ఇలా చేయించుకున్నాము. లోపల ఉంటుంది అనమాట. సో ఓపెన్ చేసి ప్లగ్ పెట్టి మనము దోశలకి కొబ్బరి, నువ్వులు, పచ్చిమిర్చి అండ్ చింతపండు, సాల్ట్ కలిపి ఒక నువ్వుల పచ్చడి అయితే చేస్తాను ఈ దోశలకి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇలాగా? కొబ్బరి కొంచెం, పచ్చిమిర్చి ఒక 3-4, నువ్వులు ఒక 2 స్పూన్లు వేసి మనం మిక్సీ చేసి, చిన్న చింతపండు వేసి వాటర్ వేసి మిక్సీ చేస్తే ఆ చట్నీ చాలా బాగుంటుంది. అది నువ్వుల్లో కాల్షియం ఉంటుంది కాబట్టి ఎవరి ఉమెన్కి కూడా కాల్షియం అనేది కావాలి. నువ్వులు ఏదో విధంగా మనం డైలీ యూజ్లో తీసుకోవాలి. తర్వాత ఆ నువ్వుల పచ్చడిలో పోపు అనేది కంపల్సరీగా వేయాలి. కొంచెం కరివేపాకు వేసి పోపు వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. పోపు వేసిన తర్వాత కొంచెం మనకి దానికి తగ్గట్టుగా చిన్న వాటర్ అయితే పడుతుంది ఆ చట్నీలో. అది సైడ్కి పెట్టేసుకున్నాక ఈ రాగులు తెలుసు కదా మీకు, ఫింగర్ మిల్లెట్ అంటారు కదా. రాగులు కూడా ప్రతి నిత్యము తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతిరోజు నేను మార్నింగ్ బాదం పప్పు ఒక 5 అండ్ అంబలి అంటాం కదా రాగులతో చేసుకునేది, ఆ అంబలి పౌడర్ జస్ట్ 1 స్పూన్ వేస్తాను. ఒక గ్లాసు వాటరు, 1 స్పూన్ అంబలి పౌడరు, సోడిపిండి అంటాం కదా, అది వేసి మనము దాంట్లో స్పూన్ పెట్టి కలిపి మొత్తం ఉండలు లేకుండా కలుపుకున్నాక స్టవ్ మీద పెట్టుకుంటాము. పెట్టుకున్న తర్వాత అది జస్ట్ ఒక
5 మినిట్స్లో ఉడికిపోద్ది. దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయడం అనమాట. ఈ రాగులు కూడా చాలా మంచిది. ఎవ్రీ ఉమెన్కి కూడా రాగులో కాల్షియం ఉంటుంది. ఎముకల్ని, మన బోన్స్ని, దంతాలు కూడా చాలా గట్టిగా ఉంచుతుంది అనమాట. మనకి పిల్లలకైనా ఇవ్వచ్చు, పెద్దవాళ్ళకైనా ఇది రాగులు అనేవి చాలా మంచిది. ఇంకా ఐరన్ తక్కువగా ఉన్న వాళ్ళు కూడా రక్తంలో హిమోగ్లోబిన్ బాగా పెరిగేలా చేస్తుంది ఐరన్ ఈ సోడిపిండి అనమాట. చాలా మంచిది. ఈ రాగుల్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆకలిని తగ్గించి బరువు తగ్గడానికి కూడా యూజ్ అవుతుంది. మ్యాక్సిమం ఓట్స్ ఎలాగో అలాగే అనమాట. షుగర్ ఉన్నవారు కూడా రాగులు తింటే చాలా మంచిదన్నమాట. ఇది మన రక్తంలో ఉన్న చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది. ఉదయాన్నే మార్నింగ్ ఎవ్రీడే కూడా తాగుతాను. రాగి జావ తాగితే కడుపు చల్లగా ఉంటుంది అనమాట. మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది బాగా పనిచేస్తుంది. ఈ రాగులు తినడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. మనం ప్రతి ఒక్క ఉమెన్ కూడా ఎవ్రీడే తీసుకోవాల్సిన సోడిపిండి అయితే చాలా మంచిది. వెరీ హెల్త్ ఫర్ ఎనీథింగ్. అండ్ కాల్షియము, ఐరన్, పీచు పదార్థంతో కలిగి ఉండేది సోడిపిండి అనమాట. అండ్ ఆల్మండ్స్ కూడా తీసుకోండి ప్రతినిత్యము కూడా. ప్రతి ఉమెన్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం మనం కూడా హెల్తీగా ఉండాలి కదా, ఫ్యామిలీని హెల్తీగా ఉంచాలి, మనము హెల్తీగా ఉండాలి. అది అయిన తర్వాత దోశలకి మినపప్పు 1, 3 బియ్యము కలిపి నైట్ నానబెట్టుకొని, దోశల పిండి అయితే మనం వెట్ గ్రైండర్లో వేసుకున్నాము. ఆ పిండి నైట్ అంతా అలా వదిలేసి మార్నింగ్ లేసి చిన్న సాల్ట్ వేసి అది అట్లలాగా మనం దోశల్లాగా పలుచగా వస్తాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. మనమైతే దానికి ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. మినపప్పు చాలా మంచిది కదా. దీనికి పచ్చడి కూడా చాలా హెల్దీ కాబట్టి మనము మినపప్పుని చాలా రకాలుగా, అందులో కూడా ఐరన్ ఉంటుంది. చాలా కర్రీలు యూజ్ మినపప్పులో కూడా ఐరన్, ప్రోటీన్లు, పీచు పదార్థం అన్నీ ఉంటాయి కదా. శరీరానికి దృఢత్వం ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. ఇంకా మనకి కాన్స్టిపేషన్, మలబద్ధకం రాకుండా డైజెషన్ పవర్ని ఎక్కువ చేస్తుంది. ఇంకా చాలా రకాలుగా మనం మినపప్పుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ మినపప్పునే మనము వరిపిండి కూడా, అదే బూర్లు పిండి అంటాము, బూర్లు పిండి కూడా ఆడించవచ్చు. అది మరపెట్టించి ఉంచుకుంటే మనకి ఎన్ని టైమ్స్ అయినా మనము అలాగా అట్లా వేసుకోవచ్చు. కానీ దీని టేస్ట్ వేరు, ఆ బూర్ల పిండి అట్టు టేస్ట్ వేరు అనమాట. బూరెల పిండి అంటే అది కూడా 1 మినపప్పు, 2.5 గ్లాసుల రైస్ వేసి మనం మరపట్టించుకొని ఉంచుకుంటాం అనమాట. కానీ నేనైతే ఎప్పుడు వెట్ గ్రైండర్లో ముందు రోజు నైట్ నానబెట్టి ఇలా దోశలకి అయితే యూజ్ చేస్తాను. ఈ దోశలకి ఈ చట్నీ, నువ్వులు కొబ్బరి చట్నీ చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. అందరూ ట్రై చేయండి. మ్యాక్సిమం మీరు ఎప్పుడు తినకపోతే ట్రై చేయండి ఈ చట్నీని. తర్వాత లంచ్కి ఆనియన్స్ పోపేసి, ఆనియన్స్ వేసి, డ్రమ్ స్టిక్స్ ఉన్నాయి ఇంట్లో. సో డ్రమ్ స్టిక్స్ చిన్నవి కట్ చేసి లంచ్ కోసం అయితే నేను టమాటా డ్రమ్ స్టిక్ కర్రీ చేయడానికని చేశాను అనమాట. అవి అన్నీ పోపులో ఉల్లిపాయలు ఎగిపిన తర్వాత ఈ డ్రమ్ స్టిక్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ములంకాళ్ళు కట్ చేసిన తర్వాత అవన్నీ కూడా మనకి డ్రమ్ స్టిక్ వల్ల మనకి ఎముకల్లో బలం ఉంటుంది, రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. ఇంకా సి విటమిన్ ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి కదా. హెల్తీ హార్ట్ ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపోటుని, బీపీని తగ్గిస్తుంది. ఇంకా చర్మము, జుట్టు, ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు అన్నీ ఉంటాయి కదా. సో అలాగా ములంకాడ హైలీ విటమిన్ ఉన్న వెజిటబుల్ కదా, దాంతో మనం ఏదైనా చేసుకోవచ్చు. దీనికి గాను మనము దీనికి మనము గ్రేవీ పెట్టడానికి టమాటా, ఆనియన్, వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర వేసి, చింతపండు వేసి ఒక పేస్ట్ని అయితే తయారు చేసుకున్నాను ముందే. ఆ పేస్ట్ని అందులోనే వేసి మనము కర్రీలో వేసి మళ్ళీ మూత పెడితే దగ్గరికి అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడం అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా చేసుకునే ఉంటారు, ఇదేం న్యూ వంటకం ఏం కాదు. సో ఆ పేస్ట్లో ఉంటుంది అనమాట ఆ టేస్ట్ అంతా. ఎందుకంటే టమాటాస్, ఆనియన్స్, గార్లిక్, చింతపండు, ఉప్పు అన్నీ వేస్తాం కదా.
దీనికోసమని మనం ఈ కర్రీ చేసుకుంటాం కదా, కందిపప్పు, మనం ముద్దపప్పు చేసుకుంటాం, కొంచెం ముద్దపప్పు కూడా చేశాను. ముద్దపప్పు కొంచెం ఉంటే ఆ పప్పు కలుపుకొని ఈ కర్రీని నంచుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా ట్రై చేయండి ఇంకొకసారి మీరు. కర్రీ అయిపోయిన తర్వాత మనము కలదీసి కర్రీ దగ్గర అయిన తర్వాత మనము చూసుకుంటూ ఉండాలి. చూసుకున్నాక దగ్గర అయిన తర్వాత ఈ పేస్ట్ అనేది అందులో వేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మనము కలిపి దగ్గరికి అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అనమాట. ఏదైనా మనము తింటున్నాము అంటే అందులో మనం ఎన్ని విటమిన్స్ ఉన్నాయి, ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి అని కొంచెం చూస్తూ మనం చేస్తే మన ఫ్యామిలీ, మనము అందరూ హెల్తీగా ఉంటాము. సో మీకు ఈ వీడియో నా డైలీ రొటీన్ లైఫ్ అప్ టు లంచ్ టైం దిస్ ఈజ్. మీకు ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా కొత్తవి నాకు తెలిసినవి ఏమైనా ఉంటే షేర్ చేసుకుందాం. ఈ కర్రీలో కొంచెం లాస్ట్లో మనము పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. అది దగ్గరికి వచ్చే వరకు మనము మూత పెట్టి ఉంచాలన్నమాట. అది బాగా దగ్గర అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. డ్రమ్ స్టిక్ టమాటా కర్రీ రెడీ. వేడివేడి అన్నంలో పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని అందులో మనము తింటే టేస్ట్ చూడండి. మీ అమూల్యమైన కామెంట్ బాక్స్లో యాడ్ చేయండి. కర్రీ ఈ విధంగా అయితే దగ్గర పడుతుంది అన్నమాట. తర్వాత ఈవినింగ్ కోసమని హస్బెండ్ గారు మనకి పొమగ్రనేట్ అయితే తెచ్చారనమాట. పొమగ్రనేట్ ఐరన్ పెంచుతుంది, హెల్దీ ఫ్రూట్, అందరికీ తెలిసిందే కదా దీని వాల్యూస్. ఇంకా నేనేం చెప్తాను. సో వీలైతే కొనుక్కోండి, తినండి, హెల్దీగా ఉండండి.